సంవత్సరంలో జన్మించి ఇక్కడ ఎన్నో వీరోచిత పోరాటాలు చేసి స్థానికంగా ఉన్నటువంటి ఈ తలదొరలు అంటాం కదా మనం బ్రిటిష్ వాళ్ళని ఎన్నో ముఖ్యమంత్రులు పట్టించినటువంటి ధైర్యవంతుడు. ముఖ్యంగా ఆయన చెప్పాలంటే ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్నటువంటి సందర్భంలో ఉప్పు సత్యాగ్రహాన్ని చెడగొట్టాలని ఒక దురుద్దేశంతో ఈ బ్రిటిష్ వాళ్ళు ట్రైన్లో సిబ్బందిని వాళ్ళ పోలీస్ బెటాలియన్ పంపిస్తే వాళ్ళని దారిలోనే ఆపి వాళ్ళని మట్టుగట్టించాలని ఒక ఉద్దేశంతో మా పెద్దలు సర్దార్ పసుపులేటి సుబ్రహ్మదాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి అక్కుర్తి గ్రామం రైల్వే స్టేషన్ కాడ ఉన్నటువంటి పట్టాలను తొలగించి ఆ రైలుని యాక్సిడెంట్కి ప్రధాన కారణంగా నిలిచారు. వీరిని అప్పట్లో జైల్లో ఈయన్ని సతీమణి గారిని కూడా జైల్లో పట్టడం మళ్ళీ రిలీజ్ అయినారు. ఇటు అదే కాకుండా గాంధీ గారిని ఆహ్వానించి నెహ్రూ గారిని ఆహ్వానించి మనం చూసినటువంటి స్వర్ణముఖి నదిలో ఒక భారీ ఈ స్వతంత్ర పోరాట మీటింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అప్పుడు గాంధీ గారు మరియు నెహ్రూ గారు కూడా ఈ బజార్ వీధిలో మహిళా ప్రాంగణాన్ని కూడా ఒక భవంతిని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి ముత్యాలం వీధిలో కోర్టు ఏదైతే ఉందో కొత్త భవంతి ముందు ఉన్నటువంటి పాత భవంతిలోనే వాళ్ళందరూ బస చేశారు. అలాగే ఈయన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్రకేసరి వారిని ఆహ్వానించి మనం చూసినటువంటి కాళాశ్రీ ఎండిఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఉన్నటువంటి పాత్ర గుర్తుందా దాన్ని ప్రారంభించడానికి ముఖ్యంగా వారిని ఆహ్వానించి అధ్యక్షులుగా కూడా ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గత 10 సంవత్సరాల ముందు ఇవన్నీ కూడా మనం పేరువారి మండపం దగ్గర ఏర్పాటు చేసి స్థానికంగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించాం. సుమారు 25,000 మంది పైన స్థానిక ప్రజలు ఇచ్చేసి మహనీయుని విగ్రహాన్ని పెట్టడానికి తెలుపుతూ ప్రభుత్వానికి నివేదికగా వాళ్ళ సంతకాలు సేకరణ సహకరించడం. సరే మనం ప్రభుత్వాన్ని నిర్ణయించి అది వాళ్ళ ప్రాసెస్ అంతా అధికారులకు విన్నవించి ఆ ప్రాసెస్ కూడా నడిచేకాడికి 6 నెలలు బట్టి 2 సంవత్సరం పట్టచ్చు. అది జరుగుతుంది లేదా కాబట్టి మనమే పెడదామని ఒక సదుద్దేశంతో మన సంస్థ సభ్యులందరం కలిసి సమిష్టిగా కృషితో ఈ మహనీయుని విగ్రహాన్ని ఇక్కడే ఎందుకు పెడదామంటే ఇక్కడ స్థాపించడానికి కారణం ఏంటంటే మీరు అక్కడ చూస్తున్నటువంటి స్తూపం అక్కడ గమనించండి. అది 1972లో ఆ స్తూపాన్ని ఇది స్వతంత్ర సమరయోధుల వెల్ఫేర్ బిల్డింగ్గా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. వాళ్ళ సంక్షేమం కోసం కేటాయించినటువంటి స్థలము ప్రాణం అనమాట. ఇక్కడ వాళ్ళ స్తూపం ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ ఆయన విగ్రహం పెట్టుకుని దానికి గుర్తింపు ఉంటుందనే ఒక ఉద్దేశంతో పెద్దలు చెప్పిన సలహాలతో ఇక్కడ మహనీయుని విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఇటువంటి వారిని మనం మర్చిపోకూడదు. రేపటి తరాలకు వారు చేసినటువంటి వీరోచిత పోరాటాలు వారు అందించినటువంటి స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం. ఈ అనుభవిస్తున్నాం అంటే దానికి వారి వెనకాల ఎంతో వాళ్ళ కష్టం, వాళ్ళు మానవ ప్రాణాలను త్యాగం చేసి మన కోసం వాళ్ళు ఇచ్చినటువంటి స్వతంత్ర ఫలాలను ఎప్పుడు విస్మరించకుండా రేపటి తరాలకు మనం అందించే విధంగా మనం అందరూ తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం అందరూ ఇచ్చేసి ఇంతటి ఘనమైనటువంటి విజయాన్ని అందించినందుకు రేపటి తరాలకు ఇటువంటివి మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై బోలో భారత్ మాతా కే జై బోలో సర్దార్ పసుపులేటి సుబ్రహ్మదాస్ గారికి జై బోలో సర్దార్ పసుపులేటి సుబ్రహ్మదాస్ గారికి.